హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. హే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు ట్రేడ్ తీసుకున్నారా అండి? నేనైతే ట్రేడ్ తీసుకోలేదు బికాస్ నాకు మార్కెట్ అయితే వాలటైల్ అనిపించింది చాలా మార్నింగ్ అవర్లోనే. సో నాకు ఇంకా ఈరోజు ట్రేడ్ తీసుకోవడం వేస్ట్ అనిపించింది. అండ్ ఎక్స్పెక్టెడ్ ఇన్సైడ్ క్యాండిల్ లాంటిది, అంటే నిన్నటి క్యాండిల్ అవుతుందో దాని లోపలే హైలో లోపలే ఇంకొక క్యాండిల్ అనేది కూడా మనకి క్లోజర్ ఇచ్చింది. సో దిస్ ఈజ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అనమాట. సో మీరు ట్రేడ్ తీసుకొని ఉంటే మీ ట్రేడ్ ఎలా వెళ్ళింది, ఆర్ ట్రేడ్ తీసుకోకపోతే ఎందుకు అన్నది ఏమైనా రీజన్స్ ఉంటే కమెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మన సెటప్ వచ్చేసి ఒక పాయింట్ దగ్గర వర్కౌట్ అయ్యింది. అంటే జనరల్లీ అప్పటి వరకు చాలా మంది ట్రాప్ అయిపోయి ఉంటారు ఈ మార్కెట్లోనైతే. కూల్గా అయితే రాలేదు. మనం ఏమనుకున్నామంటే ఇక్కడ నుంచి ఏమైనా రిజెక్షన్ వస్తే ఫస్ట్ టార్గెట్ ఇది అనుకున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ వస్తే ఈ ట్రెండ్ లైన్ నుంచి వస్తే ఫర్దర్గా ఈ ఎల్లో లైన్ అంటే ప్రీవియస్ డే లో ఇదనమాట. అంటే 10th September లో మనం టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక మేజర్ 1 hour క్యాండిల్ 1 hour సపోర్ట్ కూడా వెళ్తుంది కాబట్టి మొత్తం సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ వరకు టార్గెట్ అనుకున్నాము. సో ఇదే అన్నది మనకి వర్కౌట్ అయింది. మిగతావి కూడా యాక్చువల్లీ వర్కౌట్ అయ్యేది ఉండే, బట్ సింపుల్ గా చెప్పాలంటే మనకి ఈరోజు వచ్చేసి మొత్తం వాలటైల్ డే అనమాట ఇది. సో వాలటైల్ డేస్ లో ఇలానే ఉంటుంది మార్కెట్. అది మనం జనరలీ స్టార్టింగ్ అవర్స్ లోనే మనకు అర్థమైపోయి ఉండాలి. లైక్ ఒక 1 or 2 hours లోనే వాలటిలిటీ కనిపించింది మార్కెట్ ది. సో దాన్ని బేస్ చేసుకుని ఎవరైతే ట్రేడ్ తీసుకోలేదో వాళ్ళైతే సేఫ్ ఉన్నట్టే అర్థము. అండ్ ఎవరైనా ఈ పాయింట్స్ కనుక క్యాప్చర్ చేస్తుంటే నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో రేపటి ప్లాన్ ఎలా ఉంటుందో కూడా డిస్కస్ చేసేద్దాము. ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. సో ఈ ట్రెండ్ లైన్ తీసేస్తున్నాను టెంపరీ 15 minutes. ఎగ్జాక్ట్గా నేను ఈ సెటప్ ఎక్స్పెక్ట్ చేస్తుండే, ఈ ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తుండే, బట్ అది ఆల్మోస్ట్ 2 days మెల్లిమెల్లిగా ఫాల్ అనేది ఇచ్చింది. అండ్ ఆల్మోస్ట్ మనం అంటే కంప్లీట్గా క్యాచ్ చేసేంత సినిమా రాలేదనమాట. నేను ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ ఫాల్ నేను ఎక్స్పెక్ట్ చేశాను, సో అది దొరకలేదు. ఆర్ఎల్స్ ఈ రేంజ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను, అది దొరకలేదు. 2 days నిన్న ఆల్మోస్ట్ ఎండింగ్ అప్పుడు కొంచెం పడ్డది, ఈ రోజు కూడా ఎండింగ్ అప్పుడు కొంచెం పడ్డది అనమాట. సో మార్కెట్ ఇలానే ఉంటుంది, కనికరం ఉండకుండా ఉంటుంది. సో మనమే ఇంకా జాగ్రత్త ప్లాన్ చేసుకొని ట్రేడ్స్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను 1 hour క్యాండిల్కి వెళ్తున్నాను. రేపు మార్కెట్ మనకు ఒక క్లారిటీ ఇస్తుంది, ఫర్దర్ గా లో క్రియేట్ అవుతుందా లేదా అనేది. నాకు తెలిసి అయితే అవ్వదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు సింపుల్ గా చూడాలంటే ఇలా చూడండి, ఇక్కడ నుంచి ఫాల్ అనేది వచ్చింది, మళ్ళీ పైకి రీట్రేస్ అయింది. ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి ఫాల్ అనేది వచ్చిందో అక్కడ నుంచి ఫాల్ అయ్యి మళ్ళీ మన ట్రెండ్ లైన్ మేజర్ 1 hour ట్రెండ్ లైన్ ఏదైతే వెళ్తుందో అక్కడే సపోర్ట్ అన్నది తీసుకుంది అనమాట. అంటే ఏంటి, ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. అంటే లోవర్ లో అన్నది ఇంకా క్రియేట్ చేయలేదు. రేపు మార్కెట్ కనుక దీనిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే ఇంకా కంప్లీట్లీ బుల్లిష్ ఉంటుంది. ఇంకా మనం కింద సైడ్ ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే ప్రీవియస్ అనుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ నుంచి కంప్లీట్ గా బుల్లిష్ అయ్యే ఛాన్స్ ఉంటుందని. సో నేను ఏమైనా పొజిషనల్ ప్లాన్స్ ఉంటే రేపు ఇక్కడే తీసుకోవడానికి ట్రై చేస్తాను. రేపు మార్కెట్ ఓపెనింగ్ ప్లాన్ చేసి దాన్ని చూసి ఒక హైయర్ సైడ్ మూవ్మెంట్ కనిపిస్తే నేను ఒక పొజిషనల్ మూవ్ తీసుకుంటాను. అండ్ దీని కింద వచ్చేసి నా స్టాప్ లాస్ లాగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇట్ విల్ బి హ్యూజ్ వన్ బికాస్ ఇట్స్ పొజిషనల్ కాబట్టి. అండ్ ఇంకా హయ్యర్ సైడ్ నా టార్గెట్స్ అనేవి ఉంటుంది. నా ఓన్లీ నమ్మకం ఏంటంటే ఈ రోజు మంచి ఎగ్జాక్ట్ సపోర్ట్ దగ్గరే గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. జనరల్ క్రాష్ చేసేది ఉంటే ఆటోమేటిక్గా అట్లీస్ట్ క్లోజ్ అయ్యి కింద సైడ్ అనేది క్లోజర్ ఇవ్వాలి. బట్ ఎగ్జాక్ట్ దాని దగ్గరే మనకు లాస్ట్ 1 hour లాస్ట్ క్యాండిల్ అయితే ఉంటుంది 15 minutes చాలా బులిష్ గా ఫామ్ అయింది. ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ అన్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనమాట. ఇది బులిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో రేపు గనక మనకు ఈ రేంజెస్ లో అంటే ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి, ఇమీడియట్ గా స్కాల్పింగ్ ఆపర్చునిటీ ఉంటుంది ఇన్సైడ్ క్యాండిల్ కనుక, అంటే లోపల కనుక ఓపెనింగ్ అవుతాయి. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది, మన ప్రీవియస్ వీక్ ఈ జోన్ వరకు ఉంటుంది అనమాట. లైక్ 25,050 అనుకోండి, 25,050 వరకు మన ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. దాని తర్వాత ఇది కూడా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మనకి ఇంకా ఈ రెడ్ లైన్ ఉంటుంది. ఇది కనుక బ్రేక్అవుట్ ఇస్తే ఆల్ టైమ్ హై మనకు. దిస్ ఇస్ వేర్ ఐ విల్ బి బుకింగ్ మై ప్రాఫిట్ పొజిషనల్ది 25,333. ఇది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇంకా న్యూ ఆల్ టైమ్ హైస్ అన్న మనం చూస్తాం ఫ్రెండ్స్. ఒకవేళ కనుక వర్స్ట్ కేసులో రేపు ఇది కనుక బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఇంకా ఫర్దర్ గా మళ్ళీ ఇది టెస్ట్ చేస్తుంది. లైక్ 24,801 ఉంటుంది. నేనైతే షార్ట్ చేయను, షార్టింగ్ ప్లానే లేదు నాకు ఇప్పుడు. ఎందుకంటే నాకు అట్లీస్ట్ కన్ఫర్మేషన్ అనేది రావాలి. ఎందుకంటే ఇది మొత్తం ఇప్పుడు మనము సపోర్ట్ జోన్స్ దగ్గర ఉన్నాం అనమాట. మనం ప్రీవియస్ డిస్కస్ చేసినట్టు బై జోన్ సెల్ జోన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు కింద సైడ్ ట్రేడ్ చేస్తున్నాము. కింద సైడ్ నుంచి మనకు మల్టిపుల్ సపోర్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అవన్నీ బ్రీచ్ అయినాయని మనకి ఎప్పుడు తెలుసు అంటే హయ్యర్ టైం ఫ్రేమ్ లో, అంటే ఒక 1 day తర్వాత 2 days తర్వాత మనకి కింద సైడ్ ట్రేడింగ్ అవుతుండే మనకు అప్పుడు క్లారిటీ వస్తుంది అనమాట. దాని తర్వాత మనం న్యూ ప్లాన్స్ అనేది వేసుకోవచ్చు. బట్ ఈ మూమెంట్ లో మాత్రం ట్రేడింగ్ అనేది చాలా డేంజరస్ అనమాట. సో ఇక్కడ వరకు ఎవరైతే ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నారో ఇది ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఇది కూడా బ్రేక్ డౌన్ అయితే మాత్రం ఇది సెకండ్ టార్గెట్ ఉంటుంది.
మనం ఎప్పుడైతే డిస్కస్ చేసిందే, బట్ నేను ఇక్కడ వరకు వస్తుందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే దిస్ ఇస్ స్టిల్ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. అండ్ ఈ మంత్లో కూడా ఇంకొక 1 వీక్ అంటే నెక్స్ట్ వీక్లో అలా కొన్ని మేజర్ న్యూసెస్ ఉన్నాయి యూఎస్ రిలేటెడ్వి. వాటి వరకు ఏమైనా మేబీ లోపల ట్రేడ్ అవుతుందో కూడా మనం చెప్పలేము. బట్ నేనైతే దాని గురించి ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. బట్ జనరల్లీ మన టార్గెట్స్ అయితే ఇలా ఉంటాయి. నేనైతే ఇలా టార్గెట్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఫ్లాట్ ఓపెనింగ్ అవి హయ్యర్ సైడ్ వెళ్తే మాత్రం నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది, లైక్ 25,080 దాకా, 25,050 to 60 దాకా పెట్టుకోవచ్చు అండి. మన ప్రీవియస్ వీక్ మిడిల్ వరకు 25,068 అనమాట. సో రఫ్ చెప్పాలంటే 25,070 వరకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 25,120 పాయింట్స్ పెట్టుకుంటాను, ఎల్లో లైన్. అది కూడా బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం 25,330 పాయింట్స్ వరకు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ హయ్యర్ సైడ్. ఒక బుల్లిష్ మూవ్ అయితే పెండింగే ఉంది, ఇస్తుంది. అది నాకు తెలిసి 1 or 2 days లో వచ్చేస్తుంది. మోస్ట్లీ రేపు రావచ్చు, రాకపోవచ్చు. రేపు మోస్ట్లీ ఎక్స్పైరీస్ అన్ని మనకు వాలటైల్ ఆర్ సైడ్ వేస్ ఉంటాయి కాబట్టి 99% చెప్పలేము. బట్ ఫ్రైడే ట్రెండింగ్ మార్కెట్స్ ఉంటాయి కాబట్టి ఫ్రైడే వరకు రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఫ్రైడే రోజు రావచ్చు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుంది అన్నది. ఒకవేళ కనుక మనకు ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి ఫర్దర్ డౌన్ సైడ్ వస్తే మాత్రము ఇంకా హజార్డస్ థింగ్ అది. ఇది బ్రేక్ అవ్వద్దు, ఈ రోజు లో ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వద్దు అని నేను అనుకుంటున్నాను. అది బ్రేక్ అయింది అంటే ప్రీవియస్ డే లో కూడా బ్రేక్ అయినట్టు, అంటే 2 days లో బ్రేక్ అయింది అంటే ఒక హెవీ ఫాల్ ఇక్కడ వరకు అయితే మినిమం వస్తుంది. అంటే మన ప్రీవియస్ వీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 24,800 లెవెల్స్ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకొని హయ్యర్ సైడ్ అనేది మూవ్ అవుతుంది. బట్ ప్రస్తుతానికి అయితే జనరల్ డబ్ల్యూ ప్యాటర్న్స్ ఎప్పుడు ఇలానే ఫామ్ అవుతాయి, అంటే ప్రీవియస్ డబ్ల్యూ ఏదైతే స్వింగ్ ఉందో ఆ స్వింగ్ నుంచే సపోర్ట్ తీసుకొని వెళ్ళిపోతుంటాయి అనమాట. సో చూద్దాం ఏమవుతుందో తెలుస్తుంది మనకు. అండ్ ఒకవేళ ఈ రేంజెస్ లో కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, నో ట్రేడ్ డే, ఇక్కడ సైడ్ మళ్ళీ మనకి ఏమైనా మంచి కన్సల్టేషన్ వచ్చి బ్రేక్అవుట్ ఇస్తే ఈ ఎల్లో లైన్ పైన నేను ట్రేడ్ అన్నది తీసుకుంటాను. మళ్ళీ అప్పుడు ఆల్ టైమ్ హైన ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఎల్లో లైన్ వచ్చేసి 25,130 ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్ లో మనకు అన్ని మార్కింగ్స్ కనబడతాయి, ఎల్లోలో కనిపించామని ఎల్లో లైన్స్, ఎల్లో మార్కింగ్స్ అనమాట. అండ్ బ్లాక్ కలర్ లో 25,068 ఏదైతే ఉందో అది బ్లాక్ లైన్, అంటే మిడిల్ ఆఫ్ ద ప్రీవియస్ వీక్ అనమాట. సో ఇలా ఉంటుంది. అండ్ నేను గ్యాప్ డౌన్ అయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. లెట్స్ సే వర్స్ట్ కేసెస్ లో ఈ రేంజెస్ లో ఏమైనా ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ అండ్ వాచ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఏమైనా రిజెక్షన్ వస్తుందో చూడాలి. నేనైతే ట్రేడ్ తీసుకోను. ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీ ఈ గ్రీన్ మన ట్రెండ్ లైన్ ఏదైతే వెళ్తుందో అక్కడ మనం ఒక షార్ట్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. చాలా చిన్న టార్గెట్స్ ఉంటాయి. 24,800 వరకు ఒక టార్గెట్ ఉంటుంది. ఫర్దర్ గా కింది సైడ్ వచ్చేసి 24,750 వరకు ఒక టార్గెట్ ఉంటుంది ఫ్రెండ్స్. 74,726 వరకు టార్గెట్ ఉంటుంది. ఇంతకు మించి అయితే ఉండవు. మేజర్ గ్యాప్ డౌన్స్ అయితే నేను ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మోస్ట్లీ ఫ్లాట్ ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్లాట్ ఓపెనింగ్ టు మైల్డ్ గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంతకు మించి అయితే నాకు ఏం ఐడియా లేదు. ఇప్పుడు మార్కెట్ కూడా స్టెబుల్ గానే ఉంది కాబట్టి నేను ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. సో ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అలానే లైక్ ప్రీవియస్ డే హై ఏదైతుందో ఎగ్జాక్ట్ అక్కడే మనకు ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ చేసి బేరిష్ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసి మన కింది క్రాష్ అనేది అయింది. ఎగ్జాక్ట్ గా ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసుకొని అండ్ ప్రీవియస్ వీక్ హాఫ్ ఏదైతే ఉందో అది కూడా బ్రేక్ చేసుకొని మనం నేను ఒక లెవెల్ అనుకున్నాం 50,950 లెవెల్స్. అక్కడ నుంచి మనకి చేంజ్ ఇన్ క్యారెక్టర్ జరుగుతుంది. ఎగ్జాక్ట్ ఆ లెవెల్ నుంచి మనకి రిటర్న్ అన్నది వచ్చింది, ఒక కన్సల్టేషన్ తర్వాత బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. బట్ అగైన్ దిస్ డజంట్ మీన్ మనం ఇంకా సేఫ్ ఉన్నట్టు కాదు. సో రేపు కనుక మనకు ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి, ఇక్కడ నేను మళ్ళీ ఒక ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాను. లైక్ మన వీక్ మిడిల్ ఏదైతే ఉంటుందో 51,100 దగ్గర నేను మళ్ళీ రీటెస్ట్ కోసం ఒక చిన్న స్కాల్ప్ అనేది ప్లాన్ చేసుకుంటే అప్పుడు నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 51,300 లెవెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అది కూడా బ్రేక్అవుట్ ఇచ్చి హయ్యర్ సైడ్ మూవ్ అవుతా 51,550 లెవెల్స్ సెకండ్ టార్గెట్ ఉంటుంది. అది కూడా బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఫర్దర్ నేను ట్రైల్ చేస్తూ వెళ్తాను. ఎక్కడి వరకు వెళ్తానో మనం చెప్పలేము. ఆల్రెడీ ఇక్కడికి మనం 500 పాయింట్స్ దాకా వస్తాయి. లైక్ ఆప్షన్స్ లో 250-300 పాయింట్స్ కాబట్టి మోర్ దెన్ ఇనఫ్. ఇంకా మిగతా ఏమున్నా కూడా నేను ట్రైల్ చేస్తూ వెళ్తాను అనమాట. అండ్ అనదర్ థింగ్, ఒకవేళ కనుక మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా, అంటే గ్యాప్ డౌన్ ఈ రేంజెస్ లో కనుక ఓపెన్ అయింది అనుకోండి, 50,950 ఒక మేజర్ లెవెల్ అనమాట మనం చూసుకోవాల్సింది. అక్కడ నుంచి మనకి ఏమైనా ఇంపార్టెన్స్ ఫామ్ అయినా లోవర్ లోస్ ఫామ్ అయినా కూడా నేను ఫర్దర్ మళ్ళీ షార్ట్ చేశాను మార్కెట్. అప్పుడు నా టార్గెట్ వచ్చేసి 50,700 ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఈ ట్రెండ్ లైన్ ఉంటుంది, విచ్ ఈ సమ్వేర్ లైక్ 50,550 లెవెల్స్ అనమాట. అండ్ ఒకవేళ కనుక లోపల కనుక నాకు ఓపెన్ అయింది అనుకోండి, అంటే ఈ రేంజ్ లో మాత్రం నేను ఏం ట్రేడ్ తీసుకోను. ఇది నో ట్రేడ్ జోన్ ఫ్రెండ్స్. లైక్ ఇక్కడ నుంచి ఏదన్నా సరే మన బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ ఇచ్చే వరకు నేనైతే ట్రేడ్ తీసుకోను. ఈ జోన్ వచ్చేసి 50,950 నుంచి 51,100 అనమాట. ఈ జోన్ మొత్తం నో ట్రేడ్ జోన్. ఇక్కడ మాత్రం ఫసాయించకండి, పక్కా చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి జోన్స్ ఆల్మోస్ట్ మన క్యాపిటల్ అని ఎరోడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. చాలా మంది తెలియక ఎక్స్ట్రా అమౌంట్ పెట్టేసుకొని
అలా అనవసరంగా లాస్ అవుతుంటారు. సో ఇలాంటి ట్రేడ్స్ నారో ట్రేడ్స్ లో మాత్రం అస్సలు ట్రేడ్ తీసుకోవద్దు. స్కాల్పింగ్ కూడా మనం చేయలేము. అనుకున్నాం స్కాల్ప్ చేసి పెట్టమని, కానీ ఆ 20-30 పాయింట్స్ కూడా స్కాల్ప్ అన్న చేయలేము. స్కాల్ప్ చేయాలన్నా కూడా కొంచెం మినిమం గ్యారంటీ పాయింట్స్ అనేది ఉంటేనే మనం స్కాల్పింగ్ ప్రాక్టికల్ గా చేయగలుగుతాము. సో ఎప్పుడైతే దీని లోపాలు ఉంటుందో అప్పుడు మనం లైట్ తీసుకోవాలా. బ్రేక్అవుట్ ఇచ్చినా బ్రేక్ డౌన్ ఇచ్చినా మంచి లాంగ్ ఆర్ షార్ట్ ఆపర్చునిటీ దొరుకుతుంది. సో ట్రాప్ అయ్యేటోళ్ళు ట్రాప్ అవుతారు, మనం మాత్రం సేఫ్ గేమ్ ఆడుకుందాం ఫ్రెండ్స్. ఇంతకు మించి అయితే బ్యాంక్ నిఫ్టీలో నాకు ఏం కనిపించట్లేదు. దట్స్ ఇట్. జస్ట్ గివ్ మీ అ సెకండ్. ఒకవేళ కనుక మేజర్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి ఈ రేంజెస్ లో ఏమైనా 51,190, అప్పుడు ఏమైనా మనకి హయ్యర్ హై ఫామ్ అవుతుంటే మళ్ళీ మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి సేమ్ ఇదే 51,300 లెవెల్స్ పెట్టుకోవచ్చు. ఆర్ ఎల్స్ రీటెస్ట్ కోసం కూడా వెయిట్ చేయొచ్చు అనమాట. కిందికి వస్తుంది అనుకోండి, ఇక్కడ మనకి ఏమైనా ఈ లెవెల్స్ లో మనకి ఏమైనా దొరుకుతుందా చూసుకొని మళ్ళీ ఒకసారి లాంగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ అప్పుడు కూడా సేమ్ థింగ్ 51,300 లెవెల్స్ ఉంటాయి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.